గ్రామ పంచాయతీ పరిపాలనలో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 13,351 గ్రామ పంచాయతీలను 4 గ్రేడ్లుగా పునర్వర్గీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయి సేవలు అందించడమే లక్ష్యంగా కొత్త విభాగాల ఏర్పాటు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణ, డిజిటల్ పరిపాలనకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. గ్రామ పంచాయతీల్లో ఇకపై పరిపాలన, కంప్యూటర్ సేవలు, కంట్రీ ప్లానింగ్, పారిశుద్ధ్యం, డ్రైన్ల నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, ఇంజనీరింగ్ వంటి విభాగాలను బలోపేతం చేయనున్నారు. పంచాయతీ పరిపాలనలో సంస్కరణలపై మా ప్రతినిధి ఉమామహేష్ గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పరిపాలన వ్యవస్థలో ప్రభుత్వం కీలక సంస్కరణలు అయితే తీసుకువచ్చింది. ఇకపై గ్రామాల్లోనూ పట్టణ స్థాయి సేవలు మరింత వేగంగా అందించే విధంగా ప్రభుత్వం ఈ కీలకంగా ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి సిబ్బంది పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్త విభాగాల ఏర్పాటు, అలాగే డిజిటల్ పరిపాలన విధంగా కూడా ప్రభుత్వం కీలక సంస్కరణలు అయితే తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఉన్నటువంటి క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసింది. ఈ క్లస్టర్ వ్యవస్థలో ఇప్పటివరకు దాదాపు 7,244 గ్రామ పంచాయతీలు ఉండగా వీటన్నింటినీ కూడా పూర్తిగా రద్దు చేసి వీటి స్థానంలో గ్రేడ్ల వ్యవస్థను అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ గ్రేడ్లలో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు 13,351 గ్రామ పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించింది. వీటిలో ముఖ్యంగా రూర్బన్ పంచాయతీలు, అలాగే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీలుగా కూడా ప్రభుత్వం వీటిని విభజిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు ఇప్పటివరకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా పునర్వ్యవస్థీకరించింది. ఏదైతే సిబ్బంది ఉన్నారో అటు సచివాలయం కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, ఈ సిబ్బందిని అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించింది. ఇకపైన సచివాలయం ఉన్నటువంటి సిబ్బందిని కూడా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి డిజిటల్ ఎవరైతే ఉన్నారో సచివాలయాల్లో పనిచేసేటువంటి డిజిటల్ అసిస్టెంట్లను కూడా గ్రామ పంచాయతీల్లో వారి సేవలను వినియోగించుకునే విధంగా కూడా ఈ జీవోల్లో ప్రభుత్వం మార్పులు అయితే చేసిందని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసే విధంగా కూడా మార్పులు కూడా ఈ జీవోలో స్పష్టంగా పేర్కొంది. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇప్పటివరకు అందుతున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసే విధంగా ఈ డిజిటల్ సేవలు అందించేందుకు కూడా పూర్తి స్థాయిలో ₹1,87,00,000 కూడా పరిపాలన అనుమతులు అయితే జారీ చేసింది. ఈ ₹1,87,00,000తో దాదాపు అన్ని సచివాలయాల్లో, అన్ని పంచాయతీల్లో కూడా ల్యాప్టాప్లు కావచ్చు, డెస్క్టాప్లు కావచ్చు, వీటన్నిటి కూడా సమకూర్చుకుని వీటి ద్వారా సేవలను మరింత వేగవంతం చేసేందుకు కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మరోవైపు ఏదైతే ఈ కొత్త విభాగాలు అయితే ఉన్నాయో ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నటువంటి సేవలతో పాటు కొత్తగా మరో 2 విభాగాల్లో కూడా ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీలకు అదనంగా జోడించింది. వీటిలో తాగునీటి సరఫరా వ్యవస్థతో పాటు పారిశుద్ధ్య విభాగాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటితో ఇప్పటివరకు ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సిబ్బంది పునర్వ్యవస్థీకరణలో భాగంగా అవసరమైనటువంటి అదనంగా కావాల్సినటువంటి సిబ్బందిని కూడా అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకువచ్చేందుకు కూడా ప్రభుత్వం ఈ జీవోల్లో స్పష్టంగా పేర్కొంది. వీరికి కావాల్సినటువంటి జీతభత్యాలను కూడా పంచాయతీ నిధులు, సాధారణ నిధులు అయితే అవుతున్నాయో ఆ సాధారణ నిధుల నుంచే ఖర్చు చేయాలని కూడా ప్రభుత్వం ఈ జీవోల్లో స్పష్టంగా పేర్కొంది. ఇది ఇప్పటివరకు చూసుకుంటే ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టినటి నుంచి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ కావచ్చు, అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలో కీలకమైన మార్పులు చేశారని చెప్పవచ్చు. ఆయన పవన్ కళ్యాణ్ మార్కు కనిపించే విధంగా కూడా ఒక కీలకంగా కూడా పనిచేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు దాదాపు ఇటు పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, అటు గ్రామీణాభివృద్ధి శాఖ కావచ్చు, దాదాపు 2 లక్షల మంది సిబ్బంది ఈ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు ఏళ్ల తరబడి పదోన్నతులకు నోచుకోకుండా వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఇటీవల దాదాపు 10,000 మంది సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తూ అటు పంచాయతీరాజ్ శాఖ, అటు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. వీళ్ళందరూ కూడా దాదాపు 10,000 మంది పదోన్నతులు పొందినటువంటి ఆ సిబ్బంది అందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారని చెప్పాలి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే ఇటీవల ఇప్పటివరకు ఉన్నటువంటి పంచాయతీ పన్నుల విధానంలో దాదాపు సంవత్సరానికి కేవలం ₹1,000 కోట్ల మాత్రమే వసూలయ్యాయి. ఈ పదోన్నతులు కల్పించిన తర్వాత 4,000 కోట్లకు ఈ ఆదాయం సమకూరుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. దాదాపు ఈ విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక సమావేశంలో వెల్లడించారు. మొత్తం మీద ఇదంతా చూసుకుంటే కనుక ఒక పంచాయతీల్లో కీలకంగా ఏదైతే ఇప్పటివరకు పట్టణాల్లో ఉన్నటువంటి సేవలు వాటన్నింటినీ కూడా గ్రామ స్థాయిలో అమలు చేసే విధంగా, అంటే ఎందుకంటే గ్రామాల్లోనూ జనాభా పెరుగుతున్నారు, వాళ్ళకి కూడా పట్టణ స్థాయి మౌలిక వసతులు కావచ్చు, సేవలు కూడా అందించాలి అన్న కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వాళ్ళందరికీ కూడా ఈ సేవలన్నీ వాళ్ళకి కూడా అందే విధంగా కూడా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని పునర్వ్యవస్థీకరన్నారు. ఈ క్రమంలోనే ఈ కీలక సంస్కరణలు తెచ్చారని కూడా మనం చెప్పవచ్చు. మరోవైపు చెప్పాలంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా
పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా ఈ కీలక సంస్కరణలు ఇప్పటివరకు మనం పంచాయతీల్లో కీలక సంస్కరణలు చెప్పుకోవాలంటే అటు తమిళనాడు కావచ్చు, అటు కేరళ కావచ్చు, వీటి గురించి చెప్పుకునే వాళ్ళు. అయితే ఇక మీదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పంచాయతీరాజ్ శాఖలు అమలవుతున్నటువంటి కీలక సంస్కరణల గురించి చెప్పుకోవాలనే విధంగా ఇప్పుడు ఈ కొత్తగా ఈ వ్యవస్థకు అయితే శ్రీకారం చుట్టారని మనం చెప్పుకోవచ్చు. ఇది పంచాయతీరాజ్ శాఖలో కొత్తగా తీసుకొచ్చినటువంటి కీలక సంస్కరణల గురించి. కెమెరామన్ శ్రీనివాస్ కుమార్తో ఉమామహేష్ న్యూస్, విజయవాడ.